అవును, ఇప్పుడు మా వంటిల్లు ఖాళీ అయిపోయింది. గిన్నెల ప్రతిధ్వనులు, మసాలా ఘుమఘుమలు తమ ఆచూకీ కోల్పోయాయి. పచ్చని ఆకుకూర, ముద్దొచ్చే ముద్దపప్పు ఎప్పుడో మాయమైపోయాయి. అప్పుడు అమ్మ చేతి వంట అందరం ఒకేసారి ఆరగిస్తుంటే ఆప్యాయత హరివిల్లుగా మారి అయినింట్లో ఆనందమై కురిసేది. ఇప్పుడు ఫుడ్ పార్సిల్స్ రూపమెత్తి మా ఇంటి వంటగదిని మింగేసింది. స్విగ్గీ, జొమాటో పేరేదైతేనే కాలనాగై కాటేసింది. హర్రీ బ్రతుకుల్లో కర్రీ పాయింట్లతో వర్రీ లేదు అనుకున్నానే కానీ ఆరోగ్యానికి మసిపోస్తున్న విషయం అవగాహన చేసుకోలేకపోయాను. సువాసనలు వెదజల్లే సుగంధాల సన్నిధి, అమ్మ చిల్లర దాచిపెట్టిన ఆ పోపుల పెట్టె ఆనవాళ్లు కోల్పోయి ఆవేదన చెందుతుంది. కమ్మని భోజనం అందించే కంచం ఇప్పుడు కన్నీళ్లు పెడుతుంది. ఏదో వెలితి చెదపురుగులా తొలిచేస్తుంది. మమతలు కురిపించే మా రసవతి నవవధువులా సింగారించుకొని షడ్రుచుల విందు మరలా అందిస్తే ఎంత బావుంటుందో.